హాయ్ అండి, గుడ్ మార్నింగ్. పొద్దున్న ఏం చేస్తున్నా? అయ్యో ఏం లేదు, అది కొత్త చెట్లన్నీ అన్ని ఖరాబ్ అయినాయి, అన్నీ తీసేసిన మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ కొత్త చెట్లు పెడుతున్నాము. మట్టి నింపుతున్న తొట్లలో కొత్త మట్టి తీసుకొచ్చి ఏం లేదు, ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అనమాట. ఒక వారం రోజుల్లో వేరే ఇంటికి. అందుకోసం చెట్లు కూడా ఉంటే బాగుంటుంది. మరి ఖాళీ తోటలతో ఏం పోవాలి, చెట్లు ఉంటే మనకు ఆడడానికి బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది చెట్లతో పోతే అని కొంచెం కొత్త తీసుకొచ్చాను అనమాట. రోజు ఆరెంజ్ కలర్, ఇంకా రెడ్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి, ఇంకా క్రోటెన్స్ అవన్నీ చెట్లు ముందు టీవీ తాగేసిండ్రా. నేనైతే ఈరోజు 4:30కి లేచిన. 4:30 వేస్తా మార్నింగ్. టీ తాగేసి ఇంకా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఇది పని చేస్తుంది. ఇది ఎరువు అంట, ఎరువు వేస్తే చెట్లు మంచిగా పెడతాయని ఎరువు కూడా ఇచ్చింది వాళ్ళు. చెట్ల దగ్గర కొంచెం పని చేస్తే గట్టి ఉన్నది మట్టి. చెట్లు అంటే చాలా మందికి ఇష్టం కదా, మన ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా. ఇక మంచిగా పూస్తే ఇంకా సంతోషం. ఇది మేము వేరే దగ్గర పోయినాక కూడా వీడియో తీసి పెడతాం. అక్కడెక్కడ పెట్టినాం చెట్లు అన్నీ తీసి పెడతాం. ఒకటి కొంచెం మట్టి పోసేస్తుంది. ఏం చేస్తున్నారు? దూసుకోలేదు టీ తాగేసిన అట్లనే వీడియో చేస్తున్నా. ఇంకా ఓకే చాలు, చూసిందా? ఒక తొట్టి రెడీ. కొంచెం పూలు పూసి ఒకటి రెడీ. ఇంకా ఏమన్నా ఉన్నాయి, అన్నీ చేయాలి. సరే, ఇంకా ఈ ఇల్లు మాకు ఇల్లు నిడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం. మా సొంత ఇల్లు ఇది అమ్మేసుకొని వేరే చోటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏది శాశ్వతం కాదు కదా, అన్నీ నవ్వుతూ స్వీకరించేసేయాలంతే. బాధ ఉంటుంది, కొత్త సొంత ఇల్లు కదా అని కొంచెం ఉంటుందిలే, కానీ ఏం కాదు. ఓకే, మళ్ళీ భవిష్యత్తులో అదృష్టం అంటే ఇంకోటి, అదృష్టం ఉన్నా లేకుండా మనకు బాకీ ఉంటే ఇంకోటి తీసుకుంటాం కావచ్చు సొంతం. లేకపోతే కిరాయిలో సొంత ఇల్లు అనుకుంటే అయిపోతుంది కదా.
నాకు అట్లా ఏం లేదు డిఫరెన్స్. ఇక ఇక్కడ ఉన్నానే అది అనుకుంటా, కానీ ఇన్ని రోజుల నుంచి ఉన్నాం కాబట్టి కొంచెం ఉంటుందిలే, అది సహజం కదా. సరే నేను మళ్ళీ చేస్తానులేండి. థ్యాంక్ యూ, బాయ్.